అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచ్ బాగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అందరికీ ఒక పండగలాగా అనమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా అంటే రాజకీయాల్లోకి వెళ్ళక ముందు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా లేదంటే ఆడియో లాంచ్ అయినా ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటారు. ఆయన తత్వం అదే. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి గత కొన్ని చూసుకుంటేనేమో అంటే అంత సందడిగా లేకుండా మామూలుగా అఫీషియల్గా చాలా హుందాగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆ హుందాతనాన్ని ఏమాత్రం తగ్గించకుండా ఫ్యాన్స్ అందరినీ కూడా ఉత్తేజింపపరిచేలాగా మరి ఎస్పెషల్లీ సినిమా గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమాకు ఆయనకున్నటువంటి అనుబంధం గురించి, యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, డైరెక్టర్ ప్రతి ఒక్కరి గురించి కూడా చాలా సరదాగా అంటే ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారిని మేము ఇదే కదా, ఇలాగ కదా మేము చూడాలనుకుంటున్నామని ఫ్యాన్స్ ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగా అయితే మరి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరి పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూడా దోచేయడం జరిగింది. అంటే ఆయన మాటలు వింటూ ఉంటే ఇది కదా మా అన్నని ఇలా కదా చూసుకోవాలనుకున్నాం మేము, అయ్యో ఎన్నాళ్ళైంది ఇలా చూసి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందపడ్డారండి. ఎందుకంటే ఆయన అంత సాధారణంగా ఎప్పుడు అంత సరదాగా ఉండరు ఇలాంటి ఈవెంట్లో కూడా. అయితే ఇంకా సుమా గారితో ఆయన చేసినటువంటి ఆ పంచెస్ కావచ్చు, లేదంటే ఆవిడ్ని అంత సరదాగా ఆట పట్టించారు, అవన్నీ చూసాం. అంటే సుమా గారే ఎప్పుడూ గలగల మాట్లాడే సుమా గారే పవన్ కళ్యాణ్ గారు వేసే పంచులకి ఇంకా ఆవిడ ఏం మాట్లాడాలో అర్థం కాక ఆవిడ కూడా చాలా క్యాజువల్గా తీసుకుని చాలా చాలా సరదాగా సాగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మరి హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో వస్తుంది. అది కూడా చాలా కాలం నుంచి లేట్ అవుతూ వస్తూనే ఉంది. దానికి కారణాలు ఏంటంటే ఒకటేమో కోవిడ్, మరొకటేమో ఆయన రాజకీయాల్లో బాగా బిజీగా ఉండడం అప్పుడు. సో దాని తర్వాత ఆయన గెలవడం జరిగింది పిఠాపురం ఎమ్మెల్యేగా. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులుగా కూడా బాధ్యతను కూడా స్వీకరించడం జరిగింది. సో ఒకవైపు ప్రజాసేవ, మరోవైపు తన కమిట్మెంట్ ఇచ్చిన సినిమా ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేయాలనే ఆలోచన. అయితే పవన్ కళ్యాణ్ గారు అయ్యో ఈ సినిమా తర్వాత ఇంక సినిమాలు చేయరేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. అయితే ఈ స్పీచ్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేదు, ఇంకా ఆయనకి సినిమాల మీద ఇంకా అభిమానం ఎక్కడికి పోలేదు. సో సినిమాలు చేస్తూనే మరి ఈ విధంగా ప్రజాసేవ కూడా అందిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చింది. ఇంకొక విషయం కూడా అన్నారండి. ఆయన ఏమన్నారంటే సినిమా నాకు అన్నం పెట్టింది, మీ ముందు నన్ను ఒక ప్రజానాయకుల్లో ముందు నిలబెట్టిందంటే అది సినిమా వల్లే నేను ఇంతటి వాడిని అయ్యానని చెప్పేసి మరి సినిమా ఇండస్ట్రీలో తనకున్న అనుభవాన్ని, అదేవిధంగా మరి ఎవరైతే ఉన్నారో క్రూ మొత్తాన్ని కూడా ఒక్కొక్కరి గురించి అభివర్ణించడం, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడడం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇంతసేపు ఇంత సరదాగా అంటే ఓకే రాజకీయ ప్రసంగాలు వేరు, ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన ఓజీలో కూడా చాలా బాగానే మరి ఆ ఈవెంట్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకాస్త ఫ్యాన్స్ అందరూ కూడా సరదాగా ఇంకా అందరూ జోష్ అనమాట. సో ఆ జోష్ పవన్ కళ్యాణ్ గారి మాటలు విని అయ్యో ఇది కదా మా అన్నని ఇన్నాళ్ళు మేము ఇది మిస్ అయ్యామే అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం సినిమా మీద కూడా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా ఈ సినిమా గురించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఓజీతో లాస్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఓజీ ఇంకంతే, దీని మీద పెద్ద హోప్స్ లేవే అనుకున్నారు. కానీ సినిమా వచ్చిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, అలాగే సాంగ్స్ కానీ, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మరి డాన్సులు చూస్తే ఆ ట్రైలర్లో డాన్సులు చూస్తే మరి గట్టిగానే పవన్ కళ్యాణ్ గారిని బాగానే యూస్ చేసుకున్నారు. ఈ సినిమాలు ఏ విధంగా ఫ్యాన్స్ కావాలో ఆ విధంగా మరి బాగానే రాబట్టారు హరీష్ శంకర్ గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అయితే మొత్తం మీద ఇంకొక బ్యాంగర్ కూడా రెడీగా ఉందని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఒకవైపు ప్రజాసేవ, మరోవైపు ఏమో మరి తన కమిట్మెంట్ ఉన్న సినిమాలన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్ చేయడం. సో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే రీసెంట్గా తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి 40 రోజులు కాల్ షీట్ ఇచ్చారు. సో 40 రోజులకి ఆయన రెమ్యునరేషన్ 80 కోట్లు తీసుకున్నారు. అంటే రోజుకి ఎంత అయిందండి? 2 కోట్లు. కానీ ఈ సినిమాకి ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ ఉందో ఆ సినిమా చాలా లేట్ అయిపోయింది, ప్రొడ్యూసర్లకు నష్టపోయారేమో, సో చాలా లేట్ నా వల్ల నేను కమిట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా వరకు ఆగిపోయి దాదాపుగా ఆగిపోయేంత సినిమా. సో మొత్తానికి ఈ విధంగా తీసుకొచ్చారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 48 రోజులు చేశారండి. అంటే దాదాపుగా 50 రోజులు. ఇందాక రోజుకు 2 కోట్లు అని చెప్పుకుంటే 100 కోట్లు తీసుకోవాలి ఈ సినిమాకి. కానీ సినిమా లేట్ అయ్యింది, అయ్యో ప్రొడ్యూసర్ లాస్లో ఉండకూడదని చెప్పి అంటే ఓజీ కంటే చాలా తక్కువగా, ఓజీకి పనిచేసింది 40 రోజులు, సో 80 కోట్లు తీసుకున్నారు రెమ్యునరేషన్. మరి ఈ సినిమాకి 48 రోజులు పనిచేసి కేవలం 25 కోట్ల రూపాయలకు మాత్రమే ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నారండి. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ప్రొడ్యూసర్లు బాగుండాలి, కళామ తల్లి బాగుండాలి, సినిమాని మనం ప్రజలందరూ కూడా సినిమాని ఆదరిస్తున్నారు, కానీ దాన్ని అవకాశంగా తీసుకోకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉండి ఏ నిర్మాత తన కళ్ళ ముందు పాడైపోవడం తనకు ఇష్టం ఉండదు. సో ఎవరు సినిమా తీసినా హిట్ అవ్వాలని కోరుకుంటారు. సో
ఆ విధంగానే పనిచేస్తూ ఉంటారు. అయితే వర్కౌట్ అవుద్దా అవ్వదా అనేది ప్రజల చేతిలో ఉంటుంది. ఆ మూమెంట్ ఎలా ఉంటుందో చెప్పలేం. సో తీయడం మాత్రం ఒక ప్యాషన్. సినిమా అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. ఒక్కొక్కరికి బిజినెస్‌లో ఉంటుంది. ఇంకొకరికేమో ఈ ఉద్యోగం చేసుకోవాలనుకుంటది. ఇంకొకటి వేరేలాగా. అలాగే మరి ఇంకొంతమందికి సినిమా అంటే ప్రాణంగా బతికే వాళ్ళు చాలా అంటే చాలా మందుంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సినిమా, లేదంటే సాంగ్, లేదా సినిమా అంతే. సో వాళ్ళకి అదే పండగ. మరి ఆ విధంగా ఉండే వాళ్ళకి కూడా ఎటువంటి నష్టం జరగకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి, సో కళామ తల్లి బాగుండాలండి, టీఎఫ్ఐ బాగుండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మొత్తం మీద దాదాపుగా 50 రోజులు అంటే ఎంత, 100 కోట్లు తీసుకోవాలి. కేవలం ఆయన 25 కోట్ల రూపాయలు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నారు. సో నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు, ఏ విషయంలోనైనా పవన్ కళ్యాణ్ గారిని ఎంత చెప్పినా తక్కువే, కానీ ఈ విషయంలో హ్యాట్సప్ అనే చెప్పాలి. ఎందుకంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సందర్భంలో చెప్పారు. నా చిన్నప్పుడు మా టీచర్ చెప్పారని చెప్పి, దాన్ని ఆయన ఫాలో అవుతున్నారు. ఎంత తగ్గించుకుంటే ఆయన అంతలాగా హెచ్చింపబడుతున్నాడు అన్నది మరోసారి అయితే నిరూపితమైంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.